కాదు చెప్పాను. మనుషులు ధనాలు ఎలా ఎలా తయారయ్యారంటే, ఎలా ఉన్నారంటే, ఏమంటే చాలా ఎక్కువ మంది ఉంటే, చాలా పెద్దదైతే అక్కడ దేవుడు ఉంటాడండి అన్న కదా. అక్కడ దేవుడు ఉంటాడండి. అక్కడికి వెళ్ళాలండి మనం. అక్కడ మనం కానుకలు సమర్పించుకోవాలండి. అక్కడ మనం ఏమంటే దేవుని పని చేయాలండి. చిన్న చిన్న మందిరాల్లో దేవుడు ఉండడు. చిన్న చిన్న మందిరాల్లో, ఇరుకు మందిరాల్లో దేవుడు ఉండడు. ఆయన ఎవరు? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఇంత మహావిశాలమే ఆయనకు పట్టజాలకపోతే ఈ కూతి మందిరంలో ఆయన ఎక్కడ ఉంటాడు? పెద్ద మందిరంలో అయితే ఆయన ఉంటాడని చెప్పి కట్టడాలను పట్టుకొని మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? ఊరేగుతున్నారు. అది అక్కడ ఆరాధన ఉంటుంది అనుకుంటా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, గుడి గోడలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడని చెప్పి గుంటూరు రాజా గారు పాడారు, రాశారు. ఆయన గుడి గోడలో లేడంట దేవుడు. ఆయన కఠినమైన రాళ్ల మధ్య ఉండే దేవుడు కాదు, మెత్తని హృదయాల్లో స్థావరాన్ని ఏర్పరచుకునే దేవుడు. నువ్వు ఎవరిని